సంగారెడ్డి జిల్లా నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఉద్యోగస్తులు, కవులు, రచయితలు జాగో మేలుకో తెలంగాణ అంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద సమావేశం ఏర్పాటు చేసి పాటలతో మోదీ 10 ఏళ్ల పాలనపై ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయొద్దని కోరారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని, అందరికీ ఇల్లు నిర్మిస్తామని పూర్తి చేయలేదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో తీసుకుని రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో, కార్పొరేట్ పన్నుల రూపంలో, ఇతర పన్నుల రూపంలో ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణకి ఏం చేసిండు అయ్యా అంటే, ఈరోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఒకసారి ఏం చేసిండు మీకు కనబడుతుంది. అంటే కనీసము ఉద్యోగాలు ఇప్పించినటువంటి అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారా వాళ్ళు బీజేపీ వాళ్ళు? అట్లాగే ఒక ఆసుపత్రి కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? ఒక ఇల్లు కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? అన్నీ మనకు చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈరోజు ఈ మహానుభావుడు ప్రధాని మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా లేనిపోని విషయాలు, అనవసరమైనటువంటి మన పర్సనల్ విషయాలను మాట్లాడుకుంటూ, మన కులాలను, మన మతాలని, మన దేవుల గురించి మాట్లాడుకుంటూ ఓట్లాడుతున్నారు. ఎవరైనా ఓట్లు ఆ రకంగా అడుగుతారా? ప్రపంచం మొత్తంలో ఎవరైనా ఇట్లాంటి విషయాలను ముందు పెట్టేసి ఓట్లు అడుగుతారా? ఎవరైనా కానీ నేనేం అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని చేసి ఓట్లు కానీ ఇలాంటి రెచ్చగొట్టే విధానాలతో ఎక్కడ ఓట్లు అడగరు.